పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం నేటి నుంచి జపాన్లో పర్యటించనుంది. ఈ నెల 22 వరకు టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాలో రాష్ట్ర బృందం పర్యటన కొనసాగనుంది. అక్కడి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. సాంకేతిక సహకారంపై సంప్రదింపులు జరపడంతో పాటు జపాన్లో పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ చర్యలు, జీవనశైలిని పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లారు. నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి జపాన్ బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం టోక్యోలోని నారిటా ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. నేడు జపాన్లోని భారత రాయబారితో ఆతిథ్య బృందం భేటీ కానుంది. రేపు టోక్యోలో సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వివిధ సంస్థలతో సమావేశమవుతారు. రేపు సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సీఎం బృందం సందర్శించనుంది. ఎల్లుండి టోక్యోలోని గాంధీజీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం టోక్యో గవర్నర్తో మర్యాదపూర్వకంగా సమావేశం కానున్నారు. ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అవుతారు. టయోటా, తోషిబా, ఐసెన్, ఎన్జీటీ తదితర కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా చర్చిస్తారు. జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. అదే రోజు సుమిదా రివర్ ఫ్రంట్ ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. ఈ నెల 19న టోక్యో నుంచి ఒసాకా వెళ్లి మౌంట్ ఫుజీ, అరకు, రుయామా పార్కును సందర్శిస్తారు. ఈ నెల 20న ఒసాకాలోని కిటాక్యూషు సిటీకి వెళ్లి అక్కడి మేయర్ తో సమావేశమై ఎకోటౌన్ ప్రాజెక్టు వివరాలు తెలుసుకుంటారు. మురసాకి రివర్, ఎన్విరాన్మెంట్ మ్యూజియాలు, ఎకోటౌన్ సెంటర్ ని సందర్శిస్తారు. ఈ నెల 21న ఒసాకాలోని యుమేషిమాలో జరగనున్న వరల్డ్ ఎక్స్ లో తెలంగాణ పెవిలియన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఒసాకా రివర్ ఫ్రంట్ ను రాష్ట్ర బృందం పరిశీలిస్తుంది. ఈ నెల 22న ఒసాకా నుంచి హిరోషిమా వెళ్లి పీస్ మెమోరియల్ ను సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో భేటీ కానున్నారు. హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్ లో బిజినెస్ లంచ్ లో పాల్గొని అక్కడి ప్రతినిధులతో చర్చిస్తారు. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని, మాజ్డా మోటార్స్ కంపెనీని రేవంత్ రెడ్డి బృందం సందర్శించనుంది. అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి ఈ నెల 23 ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డితో పలువురు అధికారులు జపాన్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 18న జపాన్ చేరుకోనున్నారు.